హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఎంతో టేస్ట్గా ఉండే బెండకాయ 65 ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. బెండకాయలు నీట్గా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇగోండి ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ మైదా పిండి, 1 స్పూన్ కారం, అల్లం పచ్చిమిరపకాయలు ఇలాగా పేస్ట్ చేసి వేసుకుంటున్నానండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి. బెండకాయ ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇగోండి ఇలాగా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇందులో బెండకాయ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవుతుంది కదా, ఇప్పుడు కలిపి పెట్టిన బెండకాయలు ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసుకోవాలి. ఇగోండి ఇలా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇగోండి ఈ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇవి తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఈ కలర్లో ఫ్రై అయితే చాలండి. ఇలా ప్లేట్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు గుప్పెడి కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకొని ఇలా బెండకాయ ఫ్రై మీద వేసుకోవాలండి. వేసుకొని ఒక కప్పుతో శనగ పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇవన్నీ బెండకాయ ఫ్రైలో వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నట్టయితే రెడీ అయిపోయినట్టేనండి బెండకాయ 65. చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బెండకాయ ఫ్రైకి కాంబినేషన్గా పప్పుచారు ఉన్నట్లయితే చాలా బాగుంటుందండి. పప్పుచారు ఏ విధంగా చేసుకోవాలో షార్ట్ వీడియోలో ఉంది, చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే